క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ మనకి ఈ దినముల్లో ఎంతో అవసరమై ఉన్నది. అనేక మంది సొంత జ్ఞానంతో బోధించుచు నడుచు ఉన్న ఈ దినముల్లో ఏవి దేవుని మాటలు అనేవి మనం గ్రహించులాగున మనకి ఆయన ఆత్మ ఎంతో అవసరమై ఉన్నది. దేవుడు ఎన్నడూ బలవంతంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు వ్యతిరేకంగా చేయవాడు కాదు. ఆయన మనిషికి 2 మార్గములు ఇచ్చినాడు. ఒకటి ఆయన చిత్తంను నీ జీవితంలో చేయడానికి, 2 నీ చిత్తంను నీ జీవితంలో చేసుకొనుటకు. ఆయన నీ చిత్తంను చేసినప్పుడు దాని పర్యవస్థానం కూడా నువ్వే కోసుకొనవలసి ఉన్నది. ఆయన చిత్తం చేసినప్పుడు నీ యొక్క పనులన్నిటిలో ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మ ఒక వ్యక్తి మీద పనిచేయాలి అంటే ఆయన చిత్తంలోకి లోబడి ఉండవలను. కనుక మనము ఆయన ఆత్మ మన జీవితంలో పనిచేయలాగన మనము ఆయన చిత్తంలో నిలిచి ఉందుముగాక. కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.